హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, గులాబ్ జామున్. నోరూరించే గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేనైతే ఒక 2 గులాబ్ జామున్ ప్యాకెట్లను తీసుకున్నానండి. ముందుగా పౌడర్ని మనం మెజర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాకెట్ని ఓపెన్ చేశానండి. గులాబ్ జామున్ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఒక బౌల్లోకి వేసిన తర్వాత బౌల్ అయితే పూర్తిగా నిండలేదండి. చూడండి, ఒక ప్యాకెట్ పౌడర్ అయితే ఇలా వచ్చేసింది. నేను మరొక ప్యాకెట్ కూడా విప్పి వేసేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం ఫుల్గా వేసిన తర్వాత జస్ట్ ప్యాకెట్లోకి కొద్దిగా మిగిలిపోయిందండి. చూడండి, అంటే ఫుల్ 1 కప్పు వచ్చేసినట్టు. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా పిండిని ఇలా కలిపేసుకోండి. 2 ప్యాకెట్లు కదా, ఇలా జస్ట్ అలా కలిపేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న పాలతో పిండిని కలుపుకోవాలండి. మరి చపాతీ పిండిలాగా గట్టిగా పిసుకుతూ కలపకూడదండి. జస్ట్ అలా వేళ్ళతో అలా అలా కలిపేసేయండి. పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు పిండిని అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ వేసుకోవడానికి 1 కప్పు షుగర్ వేసేసానండి. తర్వాత ఒక పావు వంతు కూడా వేసేసాను. 1 కప్పు షుగర్కి ఒక 2 కప్పుల వరకు వాటర్ని వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మరొక 1/2 కప్ కూడా వేసేసుకోవచ్చండి. మేమైతే ఫుల్ ఒక 1 కప్ అయితే వేసేసాను. 1 కప్ షుగర్కి 2 కప్పుల నీళ్లు వేసేసుకొని ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మరీ తీగ పాకం అలాంటి పాకం అని రావాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ అలా వాటర్ అనేది బాగా మరిగిపోయి జస్ట్ చేతికి అలా అంటుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు ఇక చూడండి, మనం గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఈ పిండిని చక్కగా ఒకసారి కలిపేసుకొని లడ్డూలాగా చేసేసుకోండి. ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో సరిపడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ గులాబ్ జామున్ని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేరొక డబ్బాలోకి వేసేసుకోండి. నేను ఇలా ఒక 3 వాయిల్ అయితే చేసేసానండి. మరొక వాయి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఇలా చక్కగా లోపల కూడా కుక్ అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని డబ్బాలోకి వేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈలోపు మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ మీద నుంచి దించేసాను. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని ఇందులోకి వేసేసేయండి. కాస్త చల్లారాక వేసేయాలండి, వేడి మీద ఉన్నప్పుడు వేసేయద్దు. సిరప్ అనేది కొద్దిగా చల్లారాక వేస్తే చూడండి, 1 గంట తర్వాత మన గులాబ్ జామున్ అనే చక్కగా ఉబ్బిపోయి సాఫ్ట్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ నోరూరించే గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఎవరికి ఇష్టం ఉండదండి స్వీట్ అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలకి కూడా గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం. ఈరోజు మా రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ తయారీ విధానం చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.